విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు iDream మీడియా. నేను మీ శ్రావ్య. ఇప్పుడు మనతో పాటు ఫైనాన్షియల్ ప్లానర్ మధు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం సెక్టర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి. సో సెక్టర్స్ ఏంటి, దాంట్లో మీరు థిమాటిక్ ఫండ్స్ గురించి చెప్పారు. సో వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో జనరల్గా మనకు కొంతమందికి ఎలా ఉంటుందని అంటే, మ్యూచువల్ ఫండ్ లార్జ్ మిడ్ స్మాల్ క్యాప్లో అయితే అక్కడ ఆల్ సెక్టార్లో ఎక్కడ ఆపర్చునిటీ అక్కడ ఫండ్ మేనేజర్ డిసిజన్ తీసుకొని పెట్టేస్తాడు. అయితే ఒక్కొక్కసారి కొన్ని సెక్టార్స్ అనేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫార్మా సెక్టార్ సంబంధించింది బాగా గ్రో అవుతుంది అనుకోండి మార్కెట్లో, మనం ఎంత పెట్టించినా కూడా మ్యూచువల్ ఫండ్లో కొంతమందికి సార్ నాకు ఆ స్టాక్స్లో ఉంటే బాగుండు అనే ఆలోచన అనేది ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ఇన్వెస్టర్స్ రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు ఏమ్సీలు ఏంటంటే సెక్టార్ వైజ్ ఫండ్స్ అనేవి డిజైన్ చేసినాయి. ఆ సెక్టార్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఫార్మా సంబంధించిన మ్యూచువల్ ఫండ్ తీసుకున్నట్టయితే ఓన్లీ ఫార్మా కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వాళ్ళు. ఓన్లీ ఫార్మాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వేరే ఏ కంపెనీ తీసుకోరు అందులోకి. దాన్ని సెక్టార్ ఫండ్ అంటారు. అయితే ఇందులో ఉన్న రిస్క్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఆ సెక్టార్ కానీ పనిచేయలేదు అనుకోండి, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ 10-15 ఇయర్స్ బ్యాక్ టెక్నాలజీ అనేది అంటే మనకు ఐటీ సెక్టర్ మొత్తం పడిపోయింది. ఆ టైంలో ఒక మనది ఇప్పుడు ఐసిఐసిఐ టెక్నాలజీ ఫండ్ అని ఒకటి ఉండే, 10 రూపీస్ ఎన్ఐవి కాస్త 2 రూపీస్కి వచ్చింది. 10 రూపీస్ ఎన్ఐవి కాస్త 2 రూపీస్ 3 రూపీస్కి వచ్చేసింది. అంటే అంత పెద్ద రిస్క్ అనేది ఉంటుంది సెక్టార్లో వెళ్ళినప్పుడు. సెక్టార్ సేమ్ ఇలాంటి సిమిలర్ ఇంకొకటి ఏంటంటే మనం చెప్పుకునే థిమాటిక్. ఈ థిమాటిక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్యు అని చెప్పేసి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఉంది కదా, అలాంటి కంపెనీస్ కానీ, అంటే ఇంకా కన్జంప్షన్ ఫండ్ అని ఇంకొకటి ఏంటంటే, ఇండియాలో ఉన్న కన్జంప్షన్ బట్టి ఈ ఫండ్ అనేది గ్రో అవుతూ ఉంటుంది అనమాట. సో ఇట్లా స్పెషలైజ్డ్ కొంత ఒక రకమైన థీమ్ పెట్టుకొని వాళ్ళు ఇక్కడ సెక్టార్ చూడరు, ఇక్కడ సెక్టార్ చూడరు, థీమ్ మాత్రమే చూస్తారు. ఇప్పుడు హౌసింగ్ ఆపర్చునిటీస్ ఫండ్ హౌసింగ్ ఆపర్చునిటీస్ ఫండ్ ఉంది అనుకోండి. అంటే మనం ఒక ఇల్లు నిర్మించడానికి మనకి ఏ అవసరాలు ఉంటాయో, అంటే ఏ కంపెనీస్ యొక్క ప్రొడక్ట్స్ అవసరం పడతాయో వాటిలో మాత్రమే పెడతారు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్. సిమెంట్ అనుకోవచ్చు, ఐరన్ అనుకోవచ్చు, ఎలక్ట్రికల్ అనుకోవచ్చు, ఇలాంటి కంపెనీస్ లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారనమాట. సో ఇప్పుడు రీసెంట్ గా చూసినట్టయితే HDFC ఇన్నోవేషన్ ఫండ్ కూడా లాంచ్ చేసింది. అంటే ఇండియాలో ఉన్న ఇన్నోవేషన్ సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఉంటాయి వాటిలో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇలా స్పెషల్ థీమ్ పెట్టుకుంటారు వాళ్ళు. ఈ థీమ్ని బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేపిస్తారు. కానీ ఒకవేళ ఆ థీమ్ కానీ ప్రాపర్ వర్క్ కాకపోతే అప్పుడు మీరు మళ్ళీ ఇందులో నష్టం పోయే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ సెక్టార్ వైజ్ మీరు వస్తున్నప్పుడు, లేదా మీరు థిమాటిక్ ఫండ్స్ సైడ్ వస్తున్నప్పుడు, దీన్ని మీరు అడిషనల్ పోర్ట్ఫోలియో కింద, దీన్ని మనం ఈ లాంగ్వేజ్లో శాటిలైట్ పోర్ట్ఫోలియో అంటాం మనము. అంటే కోర్ పోర్ట్ఫోలియో అనేది మీ లైఫ్ గోల్స్కి, నా పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళ మ్యారేజ్, నా రిటైర్మెంట్, ఇల్లు, కార్, ఇవన్నీ కోర్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్, నాన్ కంప్రమైజ్డ్ గోల్స్. అందులో రిస్క్ అనేది ఉండకూడదు అనేది అనుకుంటాం మనము. వాటిలలో స్మాల్ మిడ్ ఫ్లెక్సీ క్యాప్ వరకు మీరు ఆగిపోవాలి. తర్వాత ఏదైతే అడిషనల్గా ఉంటుందో, మీరు పెట్టి అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో ఒక 10-20% వరకు మీరు శాటిలైట్ పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవాలి. ఈ శాటిలైట్ పోర్ట్ఫోలియోలో సెక్టార్ ఫండ్ తీసుకోవచ్చు, మీరు ఫండ్ ఆఫ్ ఫండ్ తీసుకోవచ్చు, ఇంటర్నేషనల్ ఫండ్ తీసుకోవచ్చు, ETFలు తీసుకోవచ్చు, ఏదైనా సరే అది శాటిలైట్ పోర్ట్ఫోలియోలో మాత్రం మీరు తీసేసుకుంటే, ఎందుకంటే మనం పెట్టిన అమౌంట్ తక్కువ కదా, ఒకవేళ సెక్టార్ బాగా పర్ఫామ్ చేయకుండా కూడా నష్టపోయే ఛాన్స్ అనేది లేదు కదా. సో అట్లా సేఫ్ అనమాట. సో అందుకని ఈ రోజుల్లో ఏంటంటే, మీరు డైరెక్ట్గా వీళ్ళు ఏదైనా గూగుల్లో చూసుకున్నా, మనీ కంట్రోల్లో చూసుకున్నా, ఇంకెక్కడ ఏ ప్లాట్ఫామ్లో చూసుకున్నా కూడా వీటి ఫండ్స్ యొక్క నేమ్ అనేది అద్భుతంగా ఉంటుంది. అంటే ఈ ఫండ్ యొక్క నేమ్ చూడంగానే ఇన్నోవేషన్ ఫండ్, హౌసింగ్ ఆపర్చునిటీ ఫండ్, మొమెంటమ్ ఇట్లాంటి కనబడంగానే ఏమవుతుంది అని అంటే మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. జనరల్గా స్మాల్ మిడ్ అన్ని కనబడతాయి, తెలిసిన సబ్జెక్ట్ లాగా, బయట మనకు వినబడ్డ నేమ్ లాగా కనబడుతుంది. సో మీరు తొందరగా టెంప్ట్ అయిపోతారు. ఇప్పుడు ఎనర్జీ సెక్టర్ లాస్ట్ టైం ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వారు కూడా ఒక మంచి సోలార్ గురించి, ఎనర్జీ సెక్టర్ గురించి, ఆల్టర్నేటివ్ ఎనర్జీ గురించి మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు అందులో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి. అది వస్తుంది. ఆయన ఏం చెప్పిండు, నెక్స్ట్ 5-10 ఇయర్స్ ప్రొజెక్షన్ చేస్తుంది గవర్నమెంట్. 5-10 ఇయర్స్ తర్వాత మనం ఈ సెక్టార్ని పైకి తీసుకొని రావాలనుకున్నారు. దానికి సంబంధించిన స్కీమ్స్ రిలీజ్ చేస్తారు, మోటివేషన్ అనేది ఉంటుంది, కంపెనీస్కి గ్రో అవుతాయి. బట్ మనం మళ్ళీ 1-2 ఇయర్స్లోనే దాన్ని ఎగ్జిట్ అయిపోతున్నాయి. ఎందుకంటే అది నెగిటివ్లో వెళ్ళింది, అది ఇంకా పర్ఫామ్ చేయట్లేదు. దాంతో పోలిస్తే నా మిడ్ క్యాప్ బాగుంది, స్మాల్ క్యాప్ బాగుంది, ఇంటర్నేషనల్ బాగుంది, ETF బాగుంది, మళ్ళీ కంపారిజన్ స్టార్ట్ అవుతాయి. సో నువ్వు సెక్టార్ సైడ్ వచ్చినప్పుడు ఆ యొక్క థీమ్ ఎన్ని సంవత్సరాలకు ప్రొజెక్షన్ చేయబడింది మార్కెట్లో
అనేది కొంచెం మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ థీమ్ అనేది ఎన్ని సంవత్సరాలకు 3 years కోసం చెప్తుండా, 10 years కోసం, 7 years కోసం చెప్తుండా అనేది చూసుకోవాలి. ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్ అంటే లాంగ్ టర్మ్, అందులో మీరు సెక్టర్ సైడ్ వెళ్తున్నారంటే ఇంకా దానికంటే ఒక 1 year ఎక్కువనే పెట్టుకోవాలి తప్ప టెంపరీ ప్రాఫిట్ బుకింగ్ కాదు. అయితే కొన్ని రకాలుగా ఏంటంటే ఈ శాటిలైట్ లో కొంతమంది ప్రాఫిట్ బుకింగ్ కూడా చేస్తారు. ఆఫ్టర్ 1-2 years తర్వాత కొంచెం పీక్ లెవెల్కి వెళ్ళిన తర్వాత దాని నుంచి ఇంకో సెక్టర్కి మారుతారు. అది ఓకే, అది ఒక మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ గైడెన్స్ తీసుకొని ఒక సెక్టర్ నుంచి ఇంకో సెక్టర్ కానీ, ఒక థీమ్ నుంచి ఇంకో థీమ్ కానీ మీరు చేంజ్ అవుతే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే శాటిలైట్ పోర్ట్ఫోలియో, వీఆర్ నాట్ డిస్టర్బింగ్ అవర్ కోర్ పోర్ట్ఫోలియో. ఆ కోర్ పోర్ట్ఫోలియో మీరు టచ్ చేయకూడదు. కోర్ పోర్ట్ఫోలియో మాత్రం అలాగే ఉండాలి, మీ లైఫ్ గోల్స్ ఎండ్ అయ్యేంత వరకు ఉండాలి. సో ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే సెక్టర్ అయినా ప్రాబ్లం అనేది ఉండదు. బట్ సెక్టర్ వోలటిలిటీ అనేది మోర్ దెన్ స్మాల్ క్యాప్, అది మీరు అర్థం చేసుకోండి. అది థీమాటిక్ అయినా సరే, సెక్టర్ అయినా సరే, మోర్ దెన్ స్మాల్ క్యాప్ కంటే ఎక్కువగా వోలటిలిటీ అనేది ఇందులో ఉంటుంది. రైట్. సో ఇప్పుడు సేమ్ అంటారా, థీమ్ అండ్ సెక్టర్స్ అనేది కొంచెం సిమిలర్గానే ఉంటాయని అనుకోవాలా? లేదు, సెక్టార్లో ఇంకా కాస్త రిస్క్ అనేది ఎక్కువ. ఓకే, సెక్టార్లోనే కొంచెం రిస్క్ అనేది ఎక్కువ. ఇది థీమాటిక్లో ఇంకొంచెం తక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే థీమాటిక్లో మల్టిపుల్ కంపెనీస్ వస్తాయి అండ్ డిఫరెంట్ వాళ్ళ యొక్క థీమ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. బట్ ఇందులో సెక్టార్ వైజ్గా చూసినట్టయితే ఒకటే సెక్టార్ ఉంటుంది. ఉంటే ఐటీ ఉంటుంది, లేదా రియల్ ఎస్టేట్ ఉంటుంది, లేదా డిఫెన్స్ ఉంటుంది, లేదా బ్యాంకింగ్ ఉంటుంది. ఆ పర్టికులర్ సెగ్మెంట్ కనుక 1-2 years కనుక కొంచెం డౌన్లో ఉన్నదంటే కాస్త మీరు పోర్ట్ఫోలియో నెగిటివ్లో కనబడుతుంది. సో కాబట్టి మీరు సెక్టార్ అనేది హైయెస్ట్ రిస్క్ కేటగిరీ కింద తీసుకోవాలి. రిటర్న్ కూడా ఆ విధంగానే ఉంటుంది, రిటర్న్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇది మన సెకండ్ థీమాటిక్ చూసుకున్నట్టయితే దాంతో పోలిస్తే తక్కువ రిస్క్, మళ్ళీ దీని తర్వాత స్మాల్ క్యాప్. ఈ విధంగా మీరు కేటగిరీ చేసుకొని అప్పుడు నా అవసరాలను తగ్గట్టుగా మీరు పోర్ట్ఫోలియో ఏంటి అనేది డిసైడ్ అయ్యి బ్యాక్ క్యాల్కులేట్ చేసుకొని దానికి అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఏ సెక్టర్లో వెళ్ళినా కూడా పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.